ఉందన్న డాకు మహారాజ్ సినిమా? డాకు మహారాజా మూవీ బాలయ్య బాబు గారిని ఎలా చూస్తే బాగుంటుంది, ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది బాబీ గారు అసలు ఎక్కడ తగ్గలేదండి. అసలు ఎక్కడ ల్యాగ్ అనేది అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు ఎక్కడ పూనగాలు వచ్చేసినాయి ఒక్కొక్కడికి. అంటే తమన్ గారు చెప్తూనే ఉన్నారు అసలు థియేటర్లో ఏదైనా బాక్సులు రిపేర్లు ఉంటే చేయించుకోండి అని. ఇందులో నిజంగా షేక్ అయిపోయినాయి. ఇచ్చిన బీజిఎం ఎంత కావాలో అంత ఇచ్చేసాడు, ఎంత ఎఫెక్ట్కి పెట్టాలో అంత పెట్టేశాడు. స్టోరీ లైన్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. అంత చిన్న పాప క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. బాలయ్య బాబు గారు అంటే ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ కానీ డైలాగ్స్ కానీ ఆయన చెప్తేనే అది ఆయనకే సెట్ అవుతుంది ఆ స్టైల్. ఇందులో ఆ వెరైటీ నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఒక బాక్స్లో ఏదైనా ఆయుధాలు ఉంటాయి అనుకుంటాం, అంటే 2 కత్తులు ఉంటే ఒక మ్యాన్షన్ హౌస్ ఉంటుంది. అంటే 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్తో కూడా నూడిల్స్ తింటూ కూడా మనం ఫైట్ చేయొచ్చు అనేది క్రియేటివిటీగా ఉంటుంది. అదే వేరే వాళ్ళు చేశారనుకోండి అది వెటకారం చేస్తారు. అండ్ బాలయ్య బాబు గారి స్టైల్ ఇందులో ఆయన మేనియా అండ్ డైలాగ్ వెర్షన్స్ కానీ ఎక్కువ విపరీతమైన డైలాగ్స్ కాదు, చిన్న డైలాగ్స్. ఒక ఫస్ట్ హాఫ్లో ఒక 4 ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఒక 2-3 ఉంటాయి. అది కూడా కరెక్ట్గా ఆ ఫైట్కి కానీ ఆ డైలాగ్ వెర్షన్కి ఎంత సింక్ అవ్వాలో అంత అయింది. అండ్ ఓవరాల్గా సినిమా ఎందుకు హిట్ అని చెప్తున్నానంటే ఎక్కడా బోర్ లేదు ఫస్ట్. అంటే స్టోరీ లైన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తులో తీసుకెళ్తే ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైన డాకు మహారాజు ఎవరు అనేది రివీల్ చేస్తాడు. అంటే స్టోరీ లైన్ అనేది ఒక వాటర్ కోసం యుద్ధం, ఒక కలెక్టర్కి ఒక నార్మల్ వ్యక్తికి యుద్ధం ఎలా ఉంటుంది అనేది. అంటే అంతకుముందు చాలా సినిమాలు బాబీ గారు ఇలాంటి కైండ్ ఆఫ్లో సినిమాలు ఫ్లాప్ అయినాయి చెప్పాలంటే. అంటే రవితేజ గారి మూవీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదేంటి కైండ్ ఆఫ్ ఎలా ఉందేంటి అని అనుకున్నా. కట్ చేస్తే సినిమా వెళ్తున్నంత వరకు కూడా ఎక్కడ ఆగలేదండి. అసలు ఆ ఊర్వశి సాంగ్ దబిడి సాంగ్ అయితే మాత్రం శేఖర్ మాస్టర్ గారు కరెక్ట్గా అది బాలయ్య బాబు గారు అది ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. ఆ అమ్మాయి అయితే మాత్రం దబిడి ఎన్ని టేకులు తీసుకున్నో తెలియదు వాయించి పాడేసాడండి బాలయ్య బాబు గారు. ట్రోల్స్ వచ్చాయి కదా, ట్రోల్స్ వచ్చినాయి. ట్రోల్స్ చేసినోడికి ఒకసారి ఆ సినిమా చూస్తే కరెక్ట్గా అర్థం అవుద్ది. అది చాలా స్టైల్గా ఉంది చెప్పాలంటే. థియేటర్లో స్క్రీన్లో చూస్తుంటే సాంగ్ చాలా అందంగా ఉంది అండ్ చూడముచ్చటగా ఉంది. దబిడి అనేది సింహాలో డైలాగ్ అయినా కూడా అది పాట రూపంలో అది మధ్యలోనే వస్తుంది, అస్తమానం రాదు. అంటే బాలయ్య గారు క్రేజ్ ఆ డాన్స్లు కూడా చూస్తారు. ఇందులో 3-4 హీరోయిన్లు ఉన్నారు. ఎవరి క్యారెక్టర్ హైలైట్గా ఉంది, ఎవరి క్యారెక్టర్ ఏంటి? ఇందులో హీరోయిన్ క్యారెక్టర్లో నలుగురు ఉన్నా కూడా హీరోయిన్ పాత్రలు తక్కువ ఉంటాయండి. అందులో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏం పెద్దగా కనిపిస్తారు అంతవరకే. కానీ మొత్తం అంతా కూడా కడుపు నిండా మీల్స్ పెట్టేసింది బాలయ్య బాబు గారే. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే సంక్రాంతికి ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి అయితే కలుగుద్ది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఒకటి అంటే బాబీ గారు ఆడియన్స్కి బాలయ్య బాబు గారిని ఎలా చూపిస్తే బాగుంటుందని బాగా థింక్ చేసినట్టున్నారు. అండ్ ఫైట్ సీన్లు కానీ డాన్సులు కానీ ఎంతవరకు కావాలో అంతవరకు, అండ్ గుర్రం సీన్లు కానీ అండ్ ఇంటర్వెల్లో అండ్ ఫైట్ సీన్లు కానీ ఇవన్నీ కూడా బాగా నచ్చుతాయి. నాకైతే మాత్రం ఎక్కడ సందేహం లేకుండా చెప్పగలను, సంక్రాంతికి ఒక మాస్ హిట్ అండి. అలాగే సంక్రాంతికి వస్తున్నాము, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అది హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అండ్ అనిల్ రావుపూడి గారు ఆడియన్స్కి ఎలా కావాలో తెలుసు ఆయనకు కూడా. అండ్ సంక్రాంతి నాడి గట్టిగా పట్టుకుంటాడు ఆయన. సో అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది మళ్ళీ మనం 14వ తారీఖున కలుద్దాం. ఈ సినిమా అయితే మాత్రం మ్యాన్షన్ హౌస్ వేసుకుని శుభ్రంగా లింగి కట్టుకుని మన అమలాపురం బేవారంలో ఒకసారి కూర్చొని చూడండి, కిక్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు.